ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ సెన్సేషన్ అట్లీ కలయికలు రాబోతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప సిరీస్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన బన్నీ, జవాన్ తో బాలీవుడ్ ను షేక్ చేసిన అట్లీ కలిసి చేస్తున్న ప్రాజెక్టు కావడంతో దీనిపై బజ్ మామూలుగా లేదు. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతుండగా ఈ సినిమా షూటింగ్ స్కెడ్యూల్స్ గురించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంపై తాజాగా ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త బలంగా చక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే అల్లు అర్జున్ అట్లీ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరిగిపోతుందని, ఈ ఏడాది వేసవి నాటికల్లా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిపోతుందని ప్రచారం జరుగుతోంది. అట్లీ పక్కా ప్లానింగ్ తో వస్తున్నాడని, బన్నీ కూడా గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటాడని, తద్వారా సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే వినిపిస్తున్న ప్రచారానికి వాస్తవానికి చాలా తేడా ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ వేసవిలో పూర్తయ్యే అవకాశాలు అస్సలు లేవు. ఎందుకంటే అల్లు అర్జున్ ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఏకంగా అక్టోబర్ వరకు తన కాల్ షీట్స్ కేటాయించినట్లు సమాచారం. అట్లీ టేకింగ్ భారీతనం దృష్ట్యా షూటింగ్ అనుకున్న దానికంటే ఎక్కువ రోజులే జరిగే అవకాశం ఉంది. కాబట్టి సమ్మర్ లోపు షూటింగ్ అయిపోతుంది అనే వార్తల్లో నిజం లేదని స్పష్టమవుతోంది. కేవలం షూటింగ్ మాత్రమే కాదు, అట్లీ సినిమాల్లో గ్రాండియర్ ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్లు, కళ్ళు చెదిరే విజువల్స్ ఉండబోతున్నాయి. అక్టోబర్ వరకు షూటింగ్ జరిగినా ఆ తర్వాత సీజీ పనులకు, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు కనీసం 3 నుంచి 4 నెలల టైం పడుతుంది. పాన్ ఇండియా స్థాయిలో క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలంటే ఆ మాత్రం సమయం తీసుకోవడం తప్పనిసరి. ఇదంతా చూస్తుంటే అల్లు అర్జున్ 2026 మొత్తాన్ని అట్లీ సినిమాకే కేటాయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఏడాది బన్నీ నుంచి మరో సినిమా ఆశించడం కష్టమే. అక్టోబర్ వరకు షూటింగ్, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఈ సంవత్సరం మొత్తం ఈ ఒక్క ప్రాజెక్ట్కే సరిపోతుంది. అభిమానులు సినిమా కోసం కాస్త ఎక్కువ టైం వేచి చూడాల్సి వచ్చినా అవుట్పుట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందని నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్. 600 కోట్లతో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.